తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో పాటు ఒక్కపోతకు వేడిగాలి కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారిపోయాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ దెబ్బకు జనాలు రోడ్ల మీద కనిపించడం లేదు. సాయంత్రం అయ్యాక గానీ బయటకు రావట్లేదు. మధ్యాహ్న సమయాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈసారి గత సంవత్సరం కన్నా తొందరగా ఎండలు మొదలయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఏ స్థాయిలో ఎండ తీవ్రత ఉండబోతోందని ప్రజలు భయపడిపోతున్నారు. కాగా ప్రజలు ఇళ్లలో ఉదయం నుంచే ఫ్యాన్లు, కూలర్లు నడుస్తున్నాయి. జ్యూసులు, చల్లటి పానీయాలు, కొబ్బరి బోండాలతో సేద తీరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి ఉత్తరాంధ్ర వరకు అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలులో ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఎండ ఎక్కువగా ఉండడంతో 10 దాటితే చాలు జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాధ్యమైనంత వరకు 11 గంటల వరకు పనులు చూసుకుని ఇళ్లకు, ఆఫీసులకు చేరుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావడం లేదు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో పలు చోట్ల చిన్నపాటి వర్షాలు కురవడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎస్, 2 తెలుగు రాష్ట్రాలలోని భానుడు తన సెగలు కురిపిస్తున్నాడు. మనం ఏపీకి వెళ్దాం. ఏపీలో మనకి రాజమండ్రి నుండి శ్రీరామ్మూర్తి, అలానే విజయవాడ నుండి సుమలత, తిరుపతి నుండి రాజు ఉన్నారు మా ప్రతినిధులు. మొట్టమొదటిగా రాజమహేంద్రవరం వెళ్దాం. ఎస్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే చూస్తే మరి మే నెలలో పరిస్థితి ఏంటి అంటూ కూడా భయపడిపోతున్నారు. రైట్, పరిస్థితి ఏంటి రాజమండ్రిలో? స్వర్ణ,
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి, నిప్పుల కుంపటిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం నిర్మానుష్యంగా రోడ్లు మారే పరిస్థితి కూడా ఉంది. ఏదైనా అత్యవసర పనుల మీద ఉన్న వాళ్ళు తప్ప బయటికి రాని పరిస్థితి మొత్తం గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. రాజమండ్రిలో చూసినట్లయితే ఇప్పుడు మధ్యాహ్నం చూసినట్లయితే ఇప్పుడు 41.2 ఇక్కడ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 3 గంటలకి 42కు చేరుతుంది. ఇది ఈ రోజు నుంచి చూసినట్లయితే మరొక 5 రోజుల వరకు కూడా చాలా విపరీతంగా ఎండలు పెరిగి మళ్ళీ 1వ తారీఖు నుంచి కూడా మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 15 రోజులు కూడా ఎండలు చాలా విపరీతంగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ జారీ. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం చాలా మంది ముసుగు ఎండకి దెబ్బ తగలకుండా ముసుగులు వేసుకుంటూ, అలాగే పిల్లలకి బాగా అతుకుని వెళ్తున్న పరిస్థితి. అలాగే మనం దాహం ఎత్తున్నా కానీ ఇక్కడ మంచి దొరకని పరిస్థితి కూడా రోడ్ల మీద కనిపిస్తుంది. ఎక్కువ మంది ఈ జ్యూసుల దగ్గర అలాగే కొబ్బరి బొండాలు తాగి ఉపశమనం పొందుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ అధికార యంత్రాంగం స్పందించి చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికే గత వారం 10 రోజులుగా చూసినట్లయితే చాలా ఎండలు బాగా ముదిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి చూసినట్లయితే మరొక 5 రోజులు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తన హెచ్చరికల్లో పేర్కొంది. తన వాతావరణ దీంట్లో పేర్కొన్న పరిస్థితి. అలాగే మే 1వ తారీఖు నుంచి కూడా దాదాపు 10వ తారీఖు దాకా కూడా మరింతగా ఎండలు పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఇంకా మే నెలలో ఉండే ఎండలు ఏ రకంగా ఉంటాయని చెప్పేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ చెట్టు నీడ దొరికితే చాలు అక్కడికి వెళ్ళి చాలా తీర్చుకునే పరిస్థితి ఇక్కడ ప్రజలకు కనిపిస్తుంది. గోదావరి చెంతనే ఉన్నప్పటికీ కూడా, అలాగే సముద్రం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కోనసీమ ప్రాంతం అలాగే ఇట్లా ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఎండలు తీవ్రత చాలా దారుణంగా ఉంది. మండిపోతున్న ఎండలకి భయపడి జనం ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. పిల్లలు వృద్ధులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు రాత్రి వేళలో మళ్ళీ విద్యుత్ కోత చాలా చోట్ల అమలు చేస్తున్నారు. దీనివల్ల కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఒకవైపు మళ్ళీ ఎండలు, మరోవైపు ఉక్కపోత కొనసాగుతున్న పరిస్థితి గోదావరి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. ఈ ఎండలు తీవ్రతని తట్టుకోవడానికి ఇక్కడ బయట తిరిగే ప్రజలకి చలివేంద్రాలు చాలా అవసరం. అలాగే రాత్రి వేళలో కరెంటు తీయకూడదని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. పగటిపూట అయితే కరెంటు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇండస్ట్రియల్కి విద్యుత్ కోత ఉండడంతో నివాస గృహాలకి పూర్తి స్థాయిలో కరెంటు అందుతుంది. అయితే రాత్రి నుంచి కూడా మళ్ళీ కొన్ని గృహాలకు కూడా విద్యుత్ కట్ అవుతుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇలా చూసినట్లయితే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎండలు ముదిరిపోయాయి, చాలా దారుణంగా వీస్తున్నాయి. దీనివల్ల అనేక మంది ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. వడదెబ్బలు తగిలి ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి ఉంది. ఆసుపత్రి పనుల మీద, ఇతర అవసరాల పనుల మీద జనం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల కొంతమంది వడదెబ్బ గురవుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ఎటు చూసినా మొత్తం మండే ఎండలకు మాత్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. నిప్పులు కుంపటిగా మారిన ఈ ఎండలకి గోదావరి తీర ప్రాంత ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వర్ణ. ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఇది రాజమండ్రిలో పరిస్థితి. విజయవాడ వెళ్దాం. విజయవాడ నుండి మా ప్రతినిధి సుమలత ఉన్నారు సిద్ధంగా అక్కడ ఎండల తీవ్రతల గురించి వివరించడానికి. ఎస్ సుమలత, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది? బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు? ఓకే స్వర్ణ, తెలుగు రాష్ట్రాల వైపు నుంచి చూస్తుంటే బాణుడి ప్రతాపంతో ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 10 అయితే చాలు బయటికి రావాలంటే కూడా చాలా కంగారు పడిపోతున్నారు. ఎందుకు అంటే విజయవాడ అంటేనే చాలా ఉక్కపోత. దానికి సంబంధించి కొండ ప్రాంతం అవడంతో కూడా ప్రజలు 10 అవుతుంటే రావాలంటే చాలా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా మే 9వ తారీఖు నుంచి కూడా స్కూల్స్కి అయితే సెలవులు ఇచ్చింది. ఇప్పుడు నేను విజయవాడ దగ్గర బందర్ రోడ్డు అయితే ఉన్నాను. రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా అయితే ఉన్నాయి. బయటికి రావాలంటే జంకుతున్నారు ప్రజలు. ఎక్కడ చూస్తే అక్కడ దాహంతో ఎక్కడైతే కూల్ డ్రింక్ షాపులు అయితే, జ్యూస్ షాపులకి అయితే పరిగెడుతున్నారు. ఇప్పటికే డాక్టర్స్ కూడా మెజర్మెంట్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఎప్పుడు బయటికి వెళ్ళాలంటే కానీ కంపల్సరిగా స్కార్ఫ్ కానీ, గొడుగు కానీ, సన్ లోషన్ సప్లై చేసుకుని అయితే వెళ్ళాలంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే కంపల్సరీగా తీసుకువెళ్ళవద్దు అని కూడా మరి అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాతావరణ విపత్తు కార్యాలయం వారు కూడా చెప్తున్నారు. బయటికి వెళ్ళాలంటే సరైన
జాగ్రత్తలు అయితే తీసుకొని వెళ్ళాలి అని అంటున్నారు. చూసుకుంటే 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత 40 నుంచి 45 వరకు అయితే ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీనికి సంబంధించి కూడా వేడి గాల్పులు కూడా ఎక్కువగా ఉండడంతో సామాన్య ప్రజలైతే కానీ ఆ చిన్నపిల్లలు వృద్ధులైతే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడైతే అక్కడికి సామాన్య ప్రజలకి కానీ చిన్నపిల్లలకైతే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ మజ్జిగకు సంబంధించి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే మజ్జిగలకు చలివేంద్రాలలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఏదైనా కానీ జాగ్రత్తలు తీసుకుని అయితే బయటికి రావాల్సిందంటూ కూడా ఏపీ ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకునే విధంగా చలివేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు గొడుగు కంపల్సరీగా స్కార్ఫ్ అయితే కట్టుకొని రావాలంటూ కూడా చెప్తుంది. చిన్నపిల్లలు ప్రత్యేకంగా చెప్పాలంటే వృద్ధులు ఎండ వేడు గాల్పులకి బయటికైతే రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడైతే అక్కడ ఈ దాహానికైతే ఎక్కడైతే అక్కడ వాటర్ తాగుతున్నారు అది కూడా వాటర్ కూడా కలుషితం అయిపోయి ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఈ దాహానికి ఐస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కానీ ఆ ఐస్ ఎక్కడ స్టిమ్ చేస్తున్నారు ఏంటి ఎక్కడ గడ్డగట్టే విధంగా ఉండి సరైన పారిశుద్ధ్యం లేకుండా ఎక్కడ వాటర్ తాగుతున్నారు అనేది కూడా కొంతమంది అయితే అనారోగ్యం పాలు కూడా అవుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని ఎక్కడైతే అక్కడ వాటర్ అయితే తాగాలంటూ కూడా చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా అయితే వాటర్లను అయితే అన్ని ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైనా విజయవాడ అంటేనే ఒక్కపోతా, ఎందుకంటే తేమ చాలా తక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తాకిడికి వడదెబ్బలు తగలకుండా అలాగే తగు జాగ్రత్తలు అయితే తీసుకొని సామాన్లు బయటకు రావాలంటూ కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా కానీ 2 రోజుల నుంచి కానీ ఎక్కువ వేడి గాలులు అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకొని అయితే బయటికి రావాలన్నారు. ఏమన్నా పనులు ఏమన్నా ఉన్నా కానీ ఉదయం పనులు పూర్తి చేసుకునే విధంగా కూడా వెసులుబాటు అయితే తగ్గిస్తున్నారు. షాపు ఓనర్స్ కూడా మధ్యాహ్నం సుమారు 11 అయితే కానీ మాకు వ్యాపారం కూడా దెబ్బతింటుంది ఎండ వల్ల అంటున్నారు. మే రాకముందే ఇప్పుడే ఏప్రిల్లోనూ ఇంత వడగాల్పులు ఉంటే మేలో ఇంకెంత ఎక్కువగా ఉంటుందంటూ కూడా వ్యాపారస్తులు అయితే కానీ సామాన్యులు అయితే వాపోతున్న పరిస్థితి నెలకొంది. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ సమలత. ఇది విజయవాడలో పరిస్థితి. రైట్, ఇప్పుడు తిరుపతి వెళదాం. తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి. ఎస్ రాజు, చెప్పండి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రైట్, నిప్పులు చిమ్ముతూ భగభగమంటున్నాడు. బయటకు రావాలంటే బెంబెలెత్తిపోతున్నారు. రైట్, తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ స్వర్ణ, మొత్తం మీద ఏదైతే భానుడి బగబగలతోటి ప్రజలంతా కూడా విలవెల్లాడిపోతూ ఉన్నారు. 10 గంటల తర్వాత రోడ్డు మీదకి రావాలంటే భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతిలో మునిపెన్నడూ లేనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏప్రిల్ నెలలోనే. ఎందుకంటే ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే జూన్ నెలల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా సరే ఈ ఎండ తీవ్రతతోటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస సేతు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా వాహన రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా తిరుమలకి వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా తిరుమల నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఈ మార్గం గుండా రావాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా తిరుపతి నగరంలో కూడా ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. సో ప్రస్తుతానికి మనం విజువల్స్ చూస్తుంటే దాదాపుగా కూడా రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అడపాదడపా కొన్ని వాహనాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఏదైతే కేవలము ఎండ తీవ్రతే కాకుండా వేడి గాలులు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి నగరానికి చుట్టుపక్కల కొండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ వేడి అనేది చాలా తీవ్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే తిరుపతిలో ప్రచండ భానుడి దాటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. బయటికి రావాలంటేనే భయపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తూ ఉండడం ఒక పక్క, మరోపక్క అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అంతేకాకుండా ఆ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే దాదాపు 40 డిగ్రీలకు పైసిలకు ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం అయితే ఉంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు, అలాగే చిన్నపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక పల్లెల్లో అయితే చాలా వరకు విద్యుత్ కోతలు ఉన్నటువంటి నేపథ్యంలో సో అక్కడ ఆ విద్యుత్ కోతలకు సంబంధించి కనీసం బయటికి అంటే ఇంట్లోనే ఉండలేనటువంటి పరిస్థితి, ఉక్కపోత తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఏదైతే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఎటు చూసినా సరే ప్రతి ఒక్కరిలో ఒక భయం అయితే వెంటాడుతుంది. ఎందుకంటే వడదెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వడదెబ్బ తగలడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా వాటర్ ఎక్కువగా సేవించడమే కాకుండా ముఖ్యంగా పానీయాలు సేవించినట్లయితే ఇబ్బందులు ఉండవని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ధరించేటటువంటి దుస్తులు కూడా వడదెబ్బకి కారణం కాకుండా ఉండేటటువంటి దుస్తులను ధరించాలని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క 10 గంటల లోపల ఏదైనా పనులుంటే ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, బయట తిరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే మొత్తానికైతే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో మేలో అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి భయం ఇప్పటి నుంచే ప్రజలను వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. ఇది తిరుపతిలో పరిస్థితి. ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రైట్, కొంతమేర జ్యూసులు లేకపోతే కొబ్బరి బొండాలు చల్లటి నీరు తాగుతూ కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ బయటకు రావాలంటేనే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒకసారి గుంటూరు వెళదాం. గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, గుంటూరులో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ఎప్పటి వరకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది? స్వర్ణ, ఎండవేడి అదేవిధంగా కూడా ఒక్కపోతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వాసులందరూ కూడా గత 10 రోజుల నుంచి కూడా ఈ ఒక్కపోత ఎండవేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి ఈ దారి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు దగ్గర ఉన్నాము. ఈ రోడ్డు దగ్గర కనుక చూసినట్టు ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ కూడా ఇప్పటికి ఈ ఎండవేడి కారణంగా ఇక్కడ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఇక్కడ ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి రద్దీ ఉంటుంది. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, పక్కన ఎస్పీ ఆఫీస్ ఉంది, ఎస్పీ ఆఫీస్కి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చెట్లు ఉన్నాయి, చెట్ల కింద సేద తీరేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ ఎండవేడిమి తట్టుకోలేక ఈ ఉక్కపోతతో అదేవిధంగా కూడా ఈ చెమటతో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడటం మూలాన బయటికి రావడానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా కనుక పల్నాడు ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా అక్కడ కొండ ప్రాంతం, అక్కడ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. దానికి సంబంధించి హైయెస్ట్ టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. దానికి రెంటచింతలు అనేది ముఖ్యమైనటువంటిది. ఈ రెంటచింతలు అనేది ఏపీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. హైయెస్ట్ అక్కడే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఇప్పుడు జస్ట్ 45 ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. గుంటూరులో మాత్రం 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్రస్తుతం టెంపరేచర్ ఉన్నది. ఈ టెంపరేచర్ కారణంగా కూడా ప్రజలు బయటికి రావడానికే భయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏప్రిల్ మాసంలోనే ఎండవేడిమి ఇలా ఉందంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మే నెలలో అదేవిధంగా దీనికి సంబంధించి మే చివరి వారంలో వచ్చేటువంటి ఎండవేడిమికి ఏ విధంగా తట్టుకుంటారు, దీనికి తోడు వడగాళ్ళు కూడా తోడైన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా రోహిణీ కార్తెలో ఎండలు ఏ విధంగా విజృంభిస్తాయి, ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడాలా అన్నటువంటి బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న విపరీతమైన టెంపరేచర్లు నమోదు కావడంతో కూడా ప్రజలు బయట తిరిగినటువంటి ప్రజలు చాలామంది కూడా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వడదెబ్బ తగిలి చాలామంది కూడా ఇప్పటికి ఈ హాస్పిటల్స్లో చేరినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా టెంపరేచర్ పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, నిర్మానుష్యంగా ఉంది. ఎప్పుడు కూడా ఇది చాలా బిజీగా ఉండేటువంటి ఏరియా. కలెక్టర్ ఆఫీసు పక్కనే ఎస్పీ ఆఫీసు ఉంటుంది. ఇది చాలా విఐపి ఏరియా, ఇక్కడ ప్రైమ్ ఏరియా. ఇక్కడ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఈ ఎండ కారణంగా కూడా ఎవరు కూడా బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఎండవేయడం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం తెలుసుకున్నది ఏంటండి, ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతం ఎండ? ప్రస్తుతం గుంటూరు నగరంలో గత 10 రోజుల క్రితం నుంచి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా ఉన్నది. ఇప్పుడైతే బయటగా అడుగు పెట్టాలంటే ఆ ఎండ వేడిమి తట్టుకోలేక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎండ వేడిమి తట్టుకోవాలంటే కనీసం
దాహార్తని తీర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి కొత్త కలెక్టర్ కావచ్చు, కొత్త కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఏమాత్రం స్పందించట్లేదు. ఈ కలెక్టరేట్ ప్రాంతంలో కనీసం వాటర్ సదుపాయం కూడా పెట్టలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా కొంత మేల్కోండి. ఒక పక్క 47 సెంటిగ్రేడ్లు ఇప్పుడు ఉష్ణోగ్రత ఇప్పుడు ఆల్రెడీ నమోదవుతూ ఉంది. ఇంత వేడిమిలో ఇక్కడ నుంచి బయలుదేరాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి జ్యూస్ షాపు ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ముఖ్యంగా కూడా ప్రజలు ఎక్కువగా ఈ జ్యూసుల్ని, అదేవిధంగా కూడా చెరుకు రసాలని, ఈ పుచ్చకాయలని వీటిని కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ జ్యూస్ షాప్కి సంబంధించినటువంటి యజమాని అయితే ఇక్కడ ఉన్నాడు, చూడొచ్చు. ఇక్కడ జ్యూస్ షాప్ దగ్గరికి కూడా అసలు ఎటువంటి సంచారం కూడా లేనటువంటి, నరసంచారం కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కనీసం జ్యూస్ షాపుల దగ్గరికి కూడా ప్రజలు రావడానికి భయపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఉన్నాడు, ఇతన్ని మనం ఒక్కసారి ఈ బిజినెస్ ఏ విధంగా ఉంది, ఎండ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఏమండి, మీకు బిజినెస్ ఏ విధంగా ఉంది? మామూలుగా ఎండ ఎక్కువగా ఉంటే బిజినెస్ ఎక్కువగా ఉండాలి, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఏంటి పరిస్థితి? వ్యాపారం లేదండి. వ్యాపారం అనేది లేదు. ఎండ మాత్రం బాగుంది. జనం భయపడి బయటికి రావడం లేదు. మెయిన్ కారణం ఎండ గురించి డబ్బులు రొటేషన్ లేక జనం ఖర్చులు చేయడం లేదు. డబ్బులు వ్యాపారం లేక వ్యాపారం పూర్తిగా డౌన్ ఉంది. ఎండకి రవరవలు ఆడుతున్నాం. ఎండ ఎలా ఉందండి? ఎండ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా? ఎండ బాగుంది సార్. ఎండ విపరీతమైన ఎండ ఉంది. ఈ ఎండకి జనం బయటికి రావడంలో వ్యాపారం లేవు. అంటే ఆయన ప్రజెంట్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూసినట్టయితే మాత్రం ప్రజెంట్ ఎవరు కూడా వ్యాపారం చేసుకోవడానికి జనం కూడా రానటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉందని ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రజలకి ఈ ఎండవేడి నుంచి తట్టుకోవడానికి వాళ్ళు మాస్కులు, అదేవిధంగా కూడా టోపీలు, కళ్ళజోళ్ళు ధరించి కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎటువంటి ఈ సంబంధించినటువంటి వీటిని తట్టుకోవడానికి అవసరమైనటువంటి విధానాలు దేన్ని కూడా అవలంబించట్లేదు. అదేవిధంగా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, మరీ ఎక్కువగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటినప్పుడు మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కనీసం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా ఇక్కడ కొంతమంది ప్రజలైతే చాలా వ్యతిరేకతను అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా కనుక ఎండలు కొనసాగినట్లయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయం. అదేవిధంగా కూడా వీళ్ళందరూ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మాత్రం ముఖ్యంగా కూడా ప్రజలందరూ కూడా కొంత నిబద్ధతతో వ్యవహరించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు 10-11 గంటల్లోపే వీళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండ వేడిమి తగ్గిన తర్వాత మధ్యాహ్నం పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా, ఎండ వేడిమి తగ్గిన తర్వాత 5 తర్వాత బయటకు వచ్చి తమ పనులు చేసుకున్నట్లయితే మాత్రం కొంతవరకు వెసులుబాటుగా ఉంటుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, మనం చూసాం ఇది గుంటూరులో పరిస్థితి. ఇప్పటికే 42 డిగ్రీలు ఉన్నది. ఏప్రిల్లోనే 42 డిగ్రీలు ఉంటే ఇంకా మేలో పరిస్థితి ఏంటి అని కూడా భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు బయటకు రాక వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఏపీలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాము, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? స్వర్ణ, గత వారం రోజుల నుంచి చూస్తే మాత్రం ఎండలు మండిపోతున్నాయి. మన ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎండలు 36 నుంచి 42 డిగ్రీల మధ్య ఎండల తీవ్రత ఉంది. ఉదయం 6 గంటల నుంచే ఎండ బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల లోపే తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. పిల్లల స్కూల్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా సింగిల్ సెషన్ స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. 7:30 నుంచి 8 లోపే స్కూల్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ 12:30 లోపే స్కూల్స్ అన్ని కూడా ముగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎండలు కూడా ఎక్కడికక్కడే దారుణంగా ఉంది పరిస్థితి. విశాఖలో చూస్తే గత వారం రోజుల నుంచి కూడా 36 డిగ్రీల వాతావరణ సెంటిగ్రేడ్ నమోదు అవుతుంది. దీంతో ఎక్కడికక్కడ కూడా విశాఖలో నగరంలో కూడా 10 గంటల తర్వాత ప్రజలు మాత్రం ఎక్కడికక్కడే బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా 10 గంటల లోపే తమకు ఏదైనా అవసరం ఉంటే 10 లోపే అన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆఫీసులో ఉన్న వాళ్ళైతే మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇటువైపు వాతావరణ కేంద్రంతో పాటు మరోవైపు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దు,
ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. వచ్చిన తర్వాత ఎవరైనా సరే డిహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా పనులుంటే ముందే 12 లోపే చక్కగా పూర్తి చేసుకొని ఇంటి దగ్గర ఉండాలని చెప్పి కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. విశాఖ కాడు ఏపీలో గత వారం రోజులుగా ఉన్న ఎండలకు సంబంధించి అసలు ఎంత తీవ్రత ఉండడానికి కారణం ఏంటి, ఎటువంటి మార్పులు వచ్చాయనే దానికి సంబంధించి కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఆవిడ తెలుసుకుందాం. మేడం మరి ఎందుకు ఎంత తీవ్రత ఉంది ఎండలకు ఉండడానికి కారణం ఏప్రిల్లో? అంటే ఏప్రిల్లో మనకి మార్చ్ నుంచి అంటే ఫిబ్రవరి మార్చ్, సో ఇక్కడ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. మార్చిలో స్లైడ్గా పెరుగుతాయి. ఏప్రిల్ మే జూన్లో మనకి ఎక్కువ టెంపరేచర్స్. ఇక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటుందంటే ఏప్రిల్ నుంచి మే వరకు పీక్ పెరిగి తర్వాత మే నుంచి క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. లైక్ ఏప్రిల్ మే అంటే ఏప్రిల్లో కొద్దిగా ఉండి మేలో అధికంగా ఉండే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు టెంపరేచర్స్ అనేవి ఈ విధంగానే ఎక్కువ టెంపరేచర్స్ ఉండే అవకాశం అయితే ఉందండి. ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుత టెంపరేచర్స్ నార్మల్ టెంపరేచర్స్ ఉన్నాయి. వాట్ ఐ అబ్జర్వ్డ్ మనకి ప్రతి స్టేషన్స్కి ఒక 30 years యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే అదే పెంటార్డ్ నార్మల్స్ అంటాం అనమాట. సో 5 daysకి ఒక నార్మల్ ఉంటుంది. సో ఆ నార్మల్స్ కనుక తీసుకున్నట్లయితే అవి ఇప్పుడు వస్తున్న టెంపరేచర్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు వరకు రికార్డ్ అయినవన్నీ కూడాను ఏంటి అంటే ఈ నార్మల్ టెంపరేచర్కి నియర్ బై ఉన్నాయి అన్నమాట. గత 2 రోజుల నుంచి మాత్రమే కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఇక్కడ విశాఖపట్నంలోను అలాగే కొన్ని ప్లేసెస్లో మాత్రమే నార్మల్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ఉండడం గమనించడం అయింది. వెరాజ్ జంగం మహేశ్వరపురం అండ్ నందిగామ ఆ స్టేషన్స్లో అయితే తక్కువ రికార్డ్ అయింది. అంటే నార్మల్ కన్నా టెంపరేచర్ తక్కువ ఉన్నదన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయండి టెంపరేచర్స్. ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా ఇంకా ఎండ్ ఆఫ్ ద మంత్లో కూడాను ఎట్లా అంటే డే మార్నింగ్ నుంచి 2:30-3 వరకు కూడాను పెరుగుతున్నాయి. ఆ తర్వాత నుంచి 2:30 వరకు పెరుగుతాయి. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గుతాయి. ఇంకా రానున్న 5 రోజుల్లో కూడాను అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి కనుక టెంపరేచర్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ జస్ట్ 1-2 ప్రాంతాల్లో మాత్రమే చిన్న తేలికపాటి ఉరుములు మెరుపులతో కూడిన చిన్న జల్లులు మాత్రమే పడతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మాత్రం టెంపరేచర్ సడన్గా తగ్గుతుంది. కాబట్టి అంటే ఇది ఎవ్రీ సీజన్లో ఉండే నార్మల్ ప్రొసీజర్ అనమాట. పర్టికులర్గా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనమాట. ఇవి వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల లాస్ట్ వీక్ అంతా ఏంటి అంటే లాస్ట్ వీక్లో అక్కడక్కడ హెయిల్ స్టార్మ్స్ కూడా పడినాయి, వడగండ్ల వాన కూడా పడిందనమాట. సో అదే టెంపరేచర్ అలాగే అక్కడ ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని బట్టి ఇదంతా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం అయితే టెంపరేచర్స్ చెప్పుకోదగ్గ అంటే నార్మల్ టెంపరేచర్కి దగ్గరగా ఉన్నాయి. 3 రకాలైన హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పుడు ఏ హెచ్చరిక కొనసాగుతుంది ఎండలకు సంబంధించి? ప్రస్తుతం మన స్టేట్లో అయితే గనక హీట్ వేవ్ కండిషన్ మనకి ఎల్లో కలర్ హీట్ వేవ్ కండిషన్, సివియర్ హీట్ వేవ్ అయితే గనక ఆరెంజ్ కలర్ అలర్ట్ ఇస్తున్నాము. ఎక్స్ట్రీమ్ సివియర్ హీట్ వేవ్ అయితే గనక రెడ్ అలర్ట్ ఇస్తున్నామండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి హీట్ వేవ్ వార్నింగ్ లేదు. అంటే ఇప్పుడు ఎల్లో ఉందా? ఎల్లో కూడా లేదండి. అంటే మనకి నార్మల్ టెంపరేచర్స్ నుంచి అబవ్ నార్మల్ 5 degrees ఉంటేనే దెన్ హీట్ వేవ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి టెంపరేచర్స్ ఎక్కువే ఉన్నాయి కాదంటే అవి అబవ్ నార్మల్ 5 degrees లేవండి. సో అందువల్ల హీట్ వేవ్ అలర్ట్ అనేది ప్రస్తుతానికి లేవు. వెనెవర్ ఈ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ కనుక సర్టెన్ degrees 5 degrees అబవ్ ఉంటే కనుక దెన్ ఓన్లీ వీ విల్ ఇష్యూ హీట్ వేవ్ అలర్ట్ అనమాట. ఒక హీట్ వేవ్ అలర్ట్ ఉంటే కనుక ఎల్లో వార్నింగ్ ఇస్తాము. సివియర్ హీట్ వేవ్ అయితే కనుక ఆరెంజ్ వార్నింగ్ ఇస్తాం అనమాట. అంటే హీట్ వేవ్ కండిషన్స్ కంటిన్యూ అవుతూ ఇంకా 2 more days సివియర్ హీట్ వేవ్ కనుక ఉన్నట్లయితే దెన్ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వెరాజ్ రెడ్ అలర్ట్ అనేది సివియర్ హీట్ వేవ్ ఉంటూ అది 2-3 days కనుక ఉన్నట్లయితే దెన్ రెడ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మేలో ఇప్పుడు సీజన్స్ అంటే స్టార్ట్ 3 రెడ్లు అంటే 3 హెచ్చరికలు లేవంటున్నారు. ఈ మేలో ఏమైనా సరే ఈ వచ్చే అవకాశం ఉందా? ఎల్లో కానీ రెడ్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఏముందా? పెరిగే అవకాశం ఉందా ఏమైనా? అంటే ఎస్ అండి, కమింగ్ డేస్లో టెంపరేచర్స్ మేబీ పెరిగితే నార్మల్ నుంచి అబవ్ నార్మల్ కనుక 5 degrees అలా ఉంటే కనుక మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి. గత ఏడాదితో పోస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ ఏమైనా పెరిగాయి కొద్దిగా అంతే ఉన్నాయి? అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టెంపరేచర్స్
ఇన్ అండ్ అరౌండ్ నార్మల్లో ఉన్నాయండి. అయితే మనం ఎక్కువ హీట్ ఎందుకు ఫీల్ అవుతున్నాము అంటే మనకి టెంపరేచర్స్ డేలో అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది, రాత్రి ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఎమిట్ చేసేటప్పుడు ఏంటంటే కూలింగ్ అనేది జరుగుతుంటుంది ఎర్త్ మీద. సో అయితే ఈ టెంపరేచర్, ఈ పొల్యూషన్ వీటి వల్ల ఏంటి అంటే టెంపరేచర్ అంటే ఎర్త్ అనేది కూల్ అవ్వడం జరగట్లేదు. సో అది హాట్గానే ఉంటుంది. సో ఆ తర్వాత మాయిశ్చర్ అట్మాస్ఫియర్లో కనుక తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు అయితే మనకి ఒక్కపోతే ఎక్కువ అయిపోతుంటుంది. తర్వాత చెమటలు కారడం అనేది మంచి ఇండికేషన్ అండి. అంటే వాతావరణంలో తేమ కనుక ఉన్నట్లయితే మనకి చెమట పూస్తుంది. చెమట వచ్చినప్పుడు ఏంటి అంటే టెంపరేచర్ మన బాడీ కూల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఈవెన్ దో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాదు. వెరాస్ వాతావరణంలో కనుక మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అది కొంచెం హార్డ్ సిచ్యువేషన్ అనమాట. నైరుతి నుంచి వచ్చే ఈశాన్య గాలులు కూడా ఈ వేడికి కారణమని అంటున్నారు, అది ఎంతవరకు? ఎస్, ప్రస్తుతం మనకి ఎప్పుడైనా సరే సముద్రం మీద నుంచి కనుక గాలులు ఉన్నట్లయితే మనకి టెంపరేచర్స్ అనేవి చాలా సమత స్థితిలో ఉంటుంటాయి. అంటే టెంపరేచర్ మధ్యాహ్నం వరకు పెరిగినా సాయంత్రం నుంచి చల్లగాలులు వేస్తుంటాయి, టెంపరేచర్ కొంచెం నార్మల్ అవుతుంది. వెరాజ్ ఇప్పుడు ఈ సీజన్లో ఏంటి అంటే సౌత్ వెస్టర్లీ విండ్స్, అంటే ల్యాండ్ మీద నుంచి విండ్స్ వస్తున్నాయి. సో ల్యాండ్ మీద నుంచి ఎప్పుడైతే విండ్స్ వస్తున్నాయో ఆ విండ్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడాను టెంపరేచర్స్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ల్యాండ్ మీద నుంచి నడుస్తున్నాయి కనుక టెంపరేచర్స్ కొంచెం ఈ విధంగా నడిచే అవకాశం ఉంది. అంటే ఎప్పటికీ ఇది తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే ఈ మే చివరి ఎండింగ్కి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఇది ఏప్రిల్ మే అంతా కూడాను అంటే అది కంటిన్యూస్గా ఉంటాయి అని అనలేము. ఎందుకంటే ఎప్పుడైనా మధ్యలో ఏమన్నా సర్క్యులేషన్స్ లాంటివి వస్తే కనుక ఏంటి మన టెంపరేచర్స్ సడన్గా థండర్ స్టార్మ్స్ వల్ల కూల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గతంలో మధ్యలో వర్షాలు పడకపోవడం కూడా ఒక ఈ వేడికి కారణం అంటారా మేడం? అంటే వర్షాలు పడేదంతా కూడా ఏంటంటే సిస్టమ్స్ని బట్టి ఉంటుంది. అక్కడ వాతావరణంలో తేమ పరిస్థితి, తర్వాత టెంపరేచర్, ఈ రెండింటి యొక్క సమన్వయంతోటి అలాగే వాతావరణంలో ఉన్న డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న టెంపరేచర్స్ని బట్టి కూడా ఇది డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఎస్, ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎండలు అధికంగా ఉన్నాయి కనుక చిన్నపిల్లలు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడాను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎందుకంటే మనకి చెమట అంతా కూడాను అంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కూడాను ఏంటంటే ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి సో మనకి తెలియకుండా డిహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కనుక సో ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే, తరచు వాటర్ ఎక్కువగా డ్రై రీజియన్లో చెమటలు పట్టని చోట ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ. ప్రస్తుతం అంతా ల్యాండ్ నుంచి వేడిగాలు వస్తున్నాయి కాబట్టి ఈ వాతావరణం కొద్దిగా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా కూడా అంటే ఈ ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఎండలు అనేది కామన్. ఈసారి కూడా అంటే వాతావరణం కొద్దిగా తేమగా ఉండడం వల్ల ఎక్కువగా వాతావరణం కూడా రాత్రిపూట కూల్ కాకపోవడం వల్ల ఎక్కువగా వేడి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే నార్మల్ టెంపరేచర్. ప్రస్తుతానికి అయితే 3 రకాలైన హెచ్చరికలు ఉన్నాయి. అందులో ఏ హెచ్చరిక కూడా సంబంధించి కూడా వాతావరణం అంత దగ్గరగా రాలేదు. ప్రస్తుతానికి అయితే నార్మల్గా ఉంది. కాకపోతే నైట్ పూట వాతావరణం అంటే కొద్దిగా కూల్గా లేట్ అవ్వడం వల్ల ఇదంతా ఎక్కువగా వేడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకొని కొద్దిగా ఎండ సమయాల్లో దూరంగా ఉంటూ ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని కూడా డైరెక్టర్ సునంద గారు స్పష్టం చేస్తున్నారు. స్టూడియో. థ్యాంక్ యూ రాము. ఇక ఉదయం 7 గంటల నుండే భానుడు భగభగలతో కడప జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు ఎండ కారణంగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోడ్లు, పల్లె, పట్టణాలనే తేడా లేకుండా భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. కడప జిల్లాలో ఎండల పరిస్థితిపై మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు యు కిషోర్. 7 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తుండడంతో అటు నగరవాసులతో పాటు పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి ఎస్పీ బంగ్లా సమీపాన ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు, ఇక్కడంతా కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు తమ పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కొన్ని ప్రాంతాలు కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీనికి అంతటికీ ప్రధాన కారణం భానుడు 7 గంటల నుంచి దాదాపు ఉగ్రరూపాన్ని ప్రదర్శించడం, అంతేకాకుండా ఒక రకంగా రోడ్లు కూడా నిప్పుల కొలిమిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరు కూడా బయటికి తిరగలేని పరిస్థితి. అంటే కాలు అడుగు పెట్టాలంటే కూడా ఈ నిప్పుల కొలిమి లాంటి రోడ్డు పైన కాలు అడుగు పెడితే కాలు కూడా కందిపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు కొందరు ఎవరైతే ఈ ఎండ వేడిమిని తట్టుకోలేక
శీతల పానీయాలు కూడా సేవించాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా విషతుల్యమైనటువంటి పండ్ల వల్ల వచ్చే వాటి వల్ల రోగాలు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో వాటిని సేవించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏవైతే చెట్టు నుంచి వచ్చే ఏవైతే ఆ తాటి ముంజలు ఉన్నాయో ఆ తాటి ముంజలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రతను తట్టుకునేందుకు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఆ పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా ఈ ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేవారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి, ఒక రకంగా పల్లెల్లో చెట్ల కింద సేద తీరే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటు విద్యుత్ కోతలు తీవ్రతరమైనటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా విద్యుత్ కోతల కారణంగా మరోవైపు ఎండ తీవ్రతను తట్టుకోలేక బయటకు వెళ్ళలేక అటు లోపల ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యుత్ కోత తీవ్రంగా ఉండడం, అదేవిధంగా ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రాలేక అటు ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం పట్టణంలో ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఈ నగరంలో కూడా ఒక రకంగా పనులు ముగిసిన అనంతరం కూడా వెంటనే ఇంటికి వెళ్ళే విధంగా కూడా అందరూ కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఈ ఉష్ణోగ్రత ఏప్రిల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా అటు సాగునీటి జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా అటు విద్యుత్ కోతలు, అదేవిధంగా త్రాగునీటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమన్నటువంటి భయాందోళన అటు నగరవాసులతో పాటు పల్లెవాసుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే ఈ ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే అటు వచ్చే 2-3 మాసాల్లో కూడా తీవ్రమైనటువంటి జూన్ జూలై మాసాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడక తప్పదన్నటువంటి భయాలు నగరవాసుల్లో కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్, ప్రైమ్ 9 న్యూస్, కడప నుంచి.